రైతు భరోసాని ఏ రైతుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని మంత్రి తుమ్మెదల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఇప్పటికే రైతు బంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 7,625 వేల కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. అలాగే రైతు బీమా పథకం కింద మరో 3,000 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇంకా రైతు రుణమాఫీ పథకం కింద 21,000 కోట్లను రైతుల అకౌంట్లోకి జమ చేసినట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. సన్న ధాన్యానికి బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఈ క్రమంలో రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తెలిపారు. అయితే పంట వేయని రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఉండాలి అనే ఆలోచనకు ఇంకా రాలేదు. దీనిపై ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు ఆయన. ఈ కమిటీ ఇచ్చే విధి విధానాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత కేబినెట్లో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటానన్నారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. మంత్రి చెప్పిన దాన్ని బట్టి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతుందని అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామంటుంది. ఇలా మాట మార్చడానికి ప్రధాన కారణం